పురుషోత్తం రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 100 ఏళ్లలో 11 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉంటే కేవలం తన 5 ఏళ్ల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిలో 10ంటిని ప్రైవేటుకు అప్పగించేందుకు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంలో నిజానికి ఎవరిది విజన్? మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిది విజనా, వాటిని ప్రైవేటుకు అమ్మేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది విజనా? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా సరిగ్గా ఇదే రోజు 10 సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కేంద్రంగా మేము రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఒక పెద్ద ఆందోళన చేస్తాం జియో నెంబర్ 120కి వ్యతిరేకంగా. అంటే ఎందుకు ఈ మాట, ఆ ఉదాహరణ దీనికి ఈ ప్రైవేటీకరణకు సంబంధం లేకపోయినా సారూప్యత కోసం చెప్తున్నా. రీజన్ ఏంటంటే, ఆ రోజు పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతిలో ప్రభుత్వ రంగంలో వస్తే అందులో ఉన్న 120 సీట్లలో ఆర్టికల్ 370 వడ్డీ భిన్నంగా జియో నెంబర్ 120 జనరల్ కాలేజీగా మార్చితే రాయలసీమ ప్రాంతంలో ఉన్న మహిళా వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతుందని మేము ఆందోళన చేశాం. సుప్రీంకోర్టు వరకు వెళ్ళాం, విజయం కూడా సాధించాం. 85% లోకల్ వాళ్ళకి వస్తుంది. ఈశ్వర్ గారు, ఆ రోజు నేను రాయలసీమ ప్రాంతంలో తిరిగినప్పుడు 4 జిల్లాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకని? లోకల్ వాళ్ళకు వస్తే ఒక 50 సీట్లు పెరుగుతాయి మా రాయలసీమలోని, అంటే 40-50 సీట్లు పెరుగుదల వస్తాయంటే వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. అంటే అర్థం ఏమిటంటే, ఒక మెడికల్ సీట్ రావడం, మెడికల్ విద్య చదువుకోవడం అంత కష్టము, అంత అరుదైన విషయము అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నా. అంటే అంత అరుదైనటువంటి మెడికల్ విద్యను జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధునిక రాజకీయాల్లో తీసుకొచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే, వైద్యం అన్నది ఈరోజు పేదలకు అందుబాటులో లేకపోతుంది. వైద్యమే కాదు, వైద్యం చదువుకునే విద్యార్థులకు కూడా కాస్ట్లీ అఫైర్గా మారిపోతా ఉంది. దీనన్నింటినీ పరిష్కారం చూపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకు, ఆయన ఆ రోజు 25 జిల్లాలకు అనుకున్నాడు కాబట్టి 25 జిల్లాలకు 25 మెడికల్ కాలేజీలు తీసుకోవాలి. లోక్సభకు ఒక నియోజకవర్గం చొప్పున తీసుకొచ్చే ఒక ప్రయత్నం ఎందుకు చేశారు? 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎక్కువ మంది డాక్టర్లు కావాలి. ఈరోజు కర్ణాటక అండ్ తమిళనాడులో 10,000 పైచిలకు సీట్లు ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో అన్ని లేవు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులంతా ఎక్కడ చదువుకుంటున్నారు? తమిళనాడు, కర్ణాటకలో చదువుకుంటున్నారు, కోట్ల రూపాయలు పేమెంట్ సీట్లు పెట్టి. అదే ఆంధ్రప్రదేశ్లోనే ఆ రకమైన అవకాశాలు అందిపుచ్చుకుంటే, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెడితే వచ్చే రెండో కోణం ఏంటంటే మెడికల్ హాస్పిటల్ వస్తుంది. ప్రతి మెడికల్ కాలేజీకి పర్మిషన్ రావాలంటే అనివార్యంగా హాస్పిటల్ ఉండాలి. బహుశా 500 బెడ్డెడ్ హాస్పిటల్ ఉండాలి. అప్పుడు జగన్ గారి వ్యూహం ఏమవుతుంది? ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీ పర్మిషన్ తీసుకోవాలంటే అనివార్యంగా హాస్పిటల్ వస్తుంది. ఇప్పుడు రాయలసీమలో ఎవరికైనా బాధ వచ్చింది అనుకోండి ఈశ్వర్ గారు, మీకు కూడా తెలుసు, తిరుపతికి రావాల్సిందే, లేదా విజయవాడకు పోవాల్సిందే, లేకపోతే హైదరాబాద్ పోవాల్సిందే, లేకపోతే విశాఖపట్నం, ఎక్కడున్నాయి హాస్పిటల్స్? అదే ప్రతి జిల్లాకి మనకు కానీ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి ఈశ్వర్ గారు, దానికి అనుబంధంగా పెద్ద హాస్పిటల్ వస్తుంది, రుయ్ హాస్పిటల్ లాంటిది. అప్పుడు ఏమవుతుంది? ప్రతి జిల్లాకి పేదలకు ఉచితంగా వైద్యం వస్తుంది. అక్కడ డాక్టర్లు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. అంత బహుముఖ వ్యూహంతో ఒక పక్క ప్రజలకు వైద్యం, ఇంకో పక్క చదువు డాక్టర్లకు వస్తుంది. రెండోది మన కర్ణాటక, తమిళనాడుకి పోకుండా ఇక్కడ చదువుకోవచ్చుగా. ఇందులో జగన్ గారు ఒక నిర్ణయం ఏం తీసుకున్నారు? 50% దాదాపు అనుకుంటాను, కరెక్ట్ ఆర్ రాంగ్, అవసరమైతే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ని, అంటే సస్టైన్ కావడం కోసం కాలేజీలు ప్రభుత్వానికి భారంగా ఉండడం కాకుండా ఉండడం కోసం ఆ రోజు ఈ రోజు ఏమన్నారండి ఈశ్వర్ గారు? ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు అమ్ముతారా సీట్లు 50% సీట్లు తీసేస్తారా, పర్సెంటేజ్ ఎట్టిస్తారు, మొత్తాన్ని ఫ్రీగా చదివించాలి ఆ రోజు మాట్లాడింది. కానీ జగన్ గారు మొత్తాన్ని ప్రైవేట్ ప్రభుత్వంలో నిర్వహిస్తే ఇబ్బంది వస్తుందని సమ్ పర్సెంటేజ్ మెయింటెనెన్స్ కోసం సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు తీసుకొస్తూ మిగతాది ఫ్రీగా విద్యార్థులకు అందిస్తే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఫ్రీగా చదువుకుంటారు. తమిళనాడు, కర్ణాటక పోయే వాళ్ళు అక్కడ పెట్టే బదులు ఇక్కడే డబ్బులు పెట్టి ఇక్కడ చదువుకుంటారు. ఆ రకంగా బహుముఖంగా ఉంటుంది. మెడికల్ హాస్పిటల్ వల్ల పేదలకు వైద్యం ఉంటుంది. ఇంత బహుముఖంతో ఆలోచిస్తే ఆ రోజు రాజకీయ విమర్శలు చేసి ఈరోజు కొంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లని సెల్ఫ్ సపోర్ట్కి ఇస్తేనే మాట్లాడిన వాళ్ళు 100% సెల్ఫ్ సబ్సిడీ చేస్తారా? మొత్తం అలా చేసేసారు కదా. పైపెచ్చు మీరు చేసిన నిర్వాహకం వల్ల ఈ పాలసీ డెసిషన్ ఈశ్వర్ గారు రావడం ప్రైవేటీకరణ చేస్తే ఎక్కడ రాజకీయంగా నష్టం వస్తుందని తెలివిగా ఏం చేశారు? ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీ కానీ నాకు తెలిసి 5 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి ప్రారంభోత్సవానికి. అవును, కేంద్ర ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజ్ పులివెందులకి సీట్లు ఇచ్చింది. అసలు భారతదేశంలో నేను ఎప్పుడేం లేదు, ఈశ్వర్ గారు మీరు గారు జర్నలిస్ట్ గా ఉంటారు, అబద్ధాలు చెప్పినా సీట్లు తీసుకునే కాలేజీలు చూసాం. అంటే మా కాలేజీలో సౌకర్యాలు లేకపోయినా ఉన్నాయని పక్క కాలేజ్ చూపించేసి తెచ్చుకునే వాతావరణం ఉన్న సమాజంలో అన్ని హైర్ చేసుకొని ఏదో అబద్ధం చెప్పైనా సరే అనుమతి తెచ్చుకునే సమాజంలో మనం
వాళ్ళు ఇస్తానంటే మాకు సౌకర్యాలు లేవని చెప్పి వాళ్ళు ఎవరన్నా ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే అదే జరిగింది కదా. ఇది దానివల్ల ఏమైంది, ఈ రోజు ఆ పులివెందులో 50 మెడికల్ సీట్లు పోయినట్టేగా. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా లేదు కదా, లాస్ట్ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం 100 మెడికల్ కాలేజ్ పోయినట్టు, 100 మెడికల్ సీట్లు, 100 మంది మెడికల్ విద్యార్థులు చదువుకోలేకపోయినారు కదా. 5 మెడికల్ కాలేజ్ 500 మెడికల్ సీట్లు పోయినట్టే కదా. కాబట్టి ఇప్పుడు కొత్తగా మీరు పీపీఏ కింద ఇస్తున్నారు ఈశ్వర్ గారు. పీపీఏ కింద ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడి నుంచి వస్తాయి ఈశ్వర్ గారు? నాకు సూటి ప్రశ్న అది. ఈశ్వర్ గారు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలంటే నాకు అనుభవం ఉంది, మీకు ఇక్కడ గుర్తుంటుంది అనుకో, చిత్తూరులో అపోలో వాళ్ళు మెడికల్ కాలేజ్ పెట్టడానికి పర్మిషన్ రాలేదు స్టార్టింగ్ లో, అపోలో వాళ్ళకి, మళ్ళీ చిన్న వాళ్ళకి కాదు. అప్పుడు ఏం చేశారు చంద్రబాబు గారు, ఏం చేశారు తెలుసా? ఆయన అనుభవం గుర్తుండాలి ఆయనకి. ఏం చేశారంటే, మీరు చిత్తూరులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ని దానికి అనుసంధానం చేశారు. అంటే ఆ హాస్పిటల్ ఉంటే వాళ్ళకి మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తుంది. అంటే ప్రైవేట్ వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ 500 బెడ్లు, నాకు తెలుసు కరెక్ట్ ఆర్ రాంగ్, 500 బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఉంటేనే మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు అపోలో లాంటి హాస్పిటల్ కి పర్మిషన్ రావడానికే గవర్నమెంట్ హాస్పిటల్ హైర్ చేసుకున్నారు ఒక రకంగా. ఇప్పుడు మీరు పీపీఎల్ కింద ఇస్తుంటే హాస్పిటల్ ఎవరు పెడతారు? హాస్పిటల్ పెట్టకపోతే మెడికల్ కాలేజ్ సీట్లు వస్తాయి. ఇంకెంతకాలం నడుస్తుంది ఇది? అసలు బహుశా ఆల్రెడీ రెడీగా ఉన్న మెడికల్ కాలేజ్ వరకు వాళ్ళకి అప్పగిచ్చే చేతులు దులుపుకుంటారా? ఇది అనుమానం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం ఆలోచించాలి. నిస్సందేహంగా ఇది బహుముఖంగా నష్టం వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మీరు పీపీఐ స్థాయి సరే ప్రీ సీట్లు ఇవ్వాల్సిందే. పులివెందుల లాంటి మెడికల్ కాలేజ్ రెడీగా ఉన్న కాలేజీని వెంటనే ప్రారంభించాలి. సీట్లు పైపించు డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి బ్రహ్మాండంగా మీరు సీట్లు తెచ్చుకోండి. ఆయన సింగిల్ ఇంజిన్ సర్కారే సీట్లు తెప్పించినాడు, మీరు డబుల్ ఇంజిన్ ఉన్నదాన్ని పోగొట్టారు. కాబట్టి ఈసారి ఆలోచించుకొని పీపీఐ మోడల్లో కాకుండా సెల్ఫ్ సపోర్ట్ తగ్గించుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మోడల్లో జరగగలిగితే ఈ రాష్ట్రానికి మంచిది, వైద్య రంగానికి మంచిది, పేదలకు మంచిది. రైట్.